నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా గుర్జాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తారక రామారావు ఆయన పాలన అందించిన సేవలు మరపురానివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు పిల్లి చెన్నారావు, డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పేలా తెలుగువాడు తలెత్తుకుని తిరిగేలా బ్రతకాలని అన్నది అన్న ఎన్టీఆర్. ఆయన ఆశయమని, ఆశన సాధనకు తెలుగు జాతి నిరంతరం ప్రయత్నించాలని ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని వినుకొండ పట్టణంలోని గంగిరేని గార్డెన్స్ లో మెగా రక్తదాన శిబిరం సంస్కరణ సభ జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పెన్నిదిగా, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. కిలో బియ్యం 2 రూపాయలకే అందించి పేదవాడి ఆకలిని తీర్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. జీడీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి విధవాదాల పెద్దలకు, ఈ కార్యక్రమం చేసే కార్యకర్తకి, కష్టపడ్డ కార్యకర్తకి అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేయడానికి కేటాయిస్తాం. అన్ని వర్గాల గురించి మాట్లాడారు. వేదిక పైన మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒకసారి మనం పరిశీలిస్తే 3 విషయాల పైన వారి వారి అనుభవాలు, ఎన్టీ రామారావు గారు చేసిన సీఎం గా చేసిన సమయంలో ఏమైతే ఆయన కొత్తగా తీసుకుని వచ్చారో వాటి గురించి వారి వారి అనుభవాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా సామాజికంగా గాని, రాజకీయంగా గాని, ఆర్థికంగా గాని ఏ విధమైన మార్పులు తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు అని చెప్పి వారందరూ కూడా చాలా క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సామాజికంగా అయితే చాలా మంది మాట్లాడారు. ఏమనంటే అప్పటిదాకా ఏమన్నా వెల్ఫేర్ స్కీమ్ ఉందంటే ఆ వెల్ఫేర్ స్కీమ్ అనేది ఒక రైట్ లాగా ఉండేది కాదు, కేవలం ఏదో దానం లాగా ఉండేది. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే 2 కేజీలు బియ్యం అనేది ఒక రైట్ లాగా ఎవరికైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి అని చెప్పి ఆయన మొదటగా స్టార్ట్ చేశారు. దాని తర్వాత సరే చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు, చాలా స్కీమ్స్ పెట్టారు. కానీ ఆయనతోనే అంకురార్పణ జరిగింది, ఒక రైట్ కింద ఇవ్వాలి ఏదన్నా వెల్ఫేర్ స్కీమ్ ఇస్తే. రెండవది ఏదైతే చాలా మంది రాజకీయ పార్టీలు పెట్టేటప్పుడు, రాజకీయ పార్టీలు నడిపేటప్పుడు వేరు వేరు విషయాల పైన పెడతారు. ఏదర్ అక్కడ ఉన్న ఒక వర్గం గురించి కానీ, లేకపోతే ఇంకొక ఐడియాలజీ గురించి కానీ, కమ్యూనిజం అంటారు. అది కూడా తెలుగుదేశం పార్టీ పెట్టింది పేద బడుగు బలహీన వర్గాల కోసం. ఈ రోజు పేదవానికి కూడు గుడ్డ మొట్టమొదటి భారతదేశంలో ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. పార్టీని 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీ రామారావు గారు జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని, డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ఈ తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని చెప్పినటువంటి అన్న ఎన్టీ రామారావు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలని కోరుతున్నా. సామాజిక న్యాయం చేసినటువంటి, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి బీసీల కోసం, దళితుల కోసం, ఎస్టీల కోసం, ముస్లిం మైనారిటీ సోదరుల కోసం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తుందని అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అందరికీ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలని ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు
వారికి అభివృద్ధి ఫలాలు అందించాలని తెలుగుదేశం పార్టీని పెట్టిన విషయాన్ని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. అలాగే అన్న ఎన్టీ రామారావు గారు చిలుకలూరుపేట స్థానిక గోల్కొండ గార్డెన్స్ ఆవరణలో ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్నాడు పౌరుషానికి ప్రతీక మన సంస్కృతి సాంప్రదాయాలకు అడ్డం పట్టే ఎడ్ల పందాలు ప్రతిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. పోటీలు ప్రారంభించే ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రైతుల ఇల్లు ఆనందమై సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు గారు, ఇళ్లపాడు సీనియర్ నాయకులు నాగేశ్వరరావు గారు, అంజిబాబు గారు, కండుగోళ్ళ అంజిబాబు గారు, బాబారు పెంచుకున్నయ్య గారు, రొటేరియన్స్ వీళ్ళంతా, బాబు గారు, నెల్లూరు సదాశివ గారు, కర్మూల గారు, పాంగిరెడ్డి చైర్మన్ గారు, వివిధ హోదాలో ఉన్న నాయకులు అందరూ కూడాను ఎవరు కూడా అసౌకర్యం గురి కావద్దు. ప్రతిపాడు పుల్లారావు గారు పోటీలు అందరూ నాయకులు విజేతలు కోడల నాయకులు ఎవరైతే కేటాయించారో వారు మాత్రమే ఉండాలి, ఇతర ఎవరు ఉండదు. దయచేసి ఆగ్రహించండి. లోపల ఎవరు అందరూ ఈ పోటీలు ప్రారంభిస్తారు. తరతరాల ధ్వనుల మధ్య ఈ పోటీలు సగర్వంగా ఈ నెల 23వ తేదీ గుర్జాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుర్జాల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ జమ్మిగుంపుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సభ ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ చైర్మన్ పులిగూరి కాంతారావు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తారక రామారావు ఆయన పాలన అందించిన సేవలు మరుపురానివని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేదల కొరకు ఆనాడు 1982 మార్చి 29న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుపేదల కొరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, సమన్వయకర్త పటకం అంగారావు గారిని నాయకులందరూ కూడా కొబ్బరికాయ కొట్టి మన నందమూరి అమ్మాపురం మల్లారెడ్డి గారు, బోలయ్య గారికి, శ్రీరామూర్తి గారు, మిగతా కూటమి నాయకులందరూ కూడా దయచేసి జిల్లా దావిడి గారికి, నారాయణ గారికి, కనిపేల శ్యామ్ గారికి తర్వాత రాజకీయాల్లో కూడా ఎన్టీ రామారావు గారి గురించి దాదాపుగా అందరికీ తెలుసు. కానీ మొన్న మధ్యనే ఒక మీటింగ్ లో దాదాపు ఎంపీ గారు గుర్తు చేయడం జరిగింది. మొదటిగా ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత 294 అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా పార్టీ సింబల్ లేకుండానే పోటీ చేశారు. ఎన్టీ రామారావు గారి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున సింబల్ లేకుండా పోటీ చేసి 294 స్థానాల్లో దాదాపు 204 స్థానాలు గెలుచుకోవడం జరిగింది అనమాట. అంటే అన్నగారి మీద ఉన్న అభిమానం జనాలకు ఎట్లుందంటే సింబల్ తో కూడా పని లేదనమాట. ఆయన మొహం చూసి ఓట్లు వేసారనమాట. వేసి 204 స్థానాల్లో గెలిపించారు కూటమిలో. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఆయన గురించి చెప్పుకోవడానికి ఎన్నో గొప్పలు ఉన్నాయన్నమాట. ఆ రోజు ఆ మహానుభావుడు ఏ టయాన ఆ చేత్తో కొబ్బరికాయ కొట్టి పార్టీ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, అదేవిధంగా బీసీ కమిటీ చైర్మన్ గారైనటువంటి పులికూరి కాంతారావు గారికి,
మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జంబిగింపు లక్ష్మీనారాయణ గారికి, మాజీ మండల అధ్యక్షులకు, కార్యకర్తలకు ఇక్కడ ఇచ్చినటువంటి అందరూ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, చరిత్ర సృష్టించాలంటే అది ఒక నందమూరి ముందుకు నడిపించినటువంటి మన నియోజకవర్గంలో ఏం చేశారు? 1924 మధ్య కనీసం నామినేషన్ వేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఎక్కడా కూడా ఏకపక్షంగా పోలీసులతో దౌర్జన్యాలు చేసి ప్రతి గ్రామంలో నాయకుడు అనేవాడు బయటకు రాకుండా ఆ రోజు అంతకుముందు జరిగిన కాంట్రాక్టర్లందరికీ బిల్లులు ఆపి వాళ్ళని బీరించి చేయని అకృత్యం లేదు. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రజలు తిరిగి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన మెజార్టీ 164 సీట్లతోటి కూడా ప్రభుత్వాన్ని వాళ్ళు చేసి ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధిలోకి తీసుకెళ్తున్న సమయంలో తిరిగి ఏదో పొందజల్లి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా కార్యకర్తగా మనం రెండచింతల మండలంలోని మల్లవరం గ్రామంలో ఆంధ్రుల ఆరాధ్య దైవం పేదల పెన్నిధి కవి సార్వభౌమ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లవరం గ్రామ సర్పంచ్ మేకల బాలయ్య పాల్గొని మాట్లాడుతూ ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మన సీనియర్ ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా మన మల్లారంలో ఈ రక్తదాన శిబిరం కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన బాబురావు గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. వినుకొండలో ఆదివారం నాడు దారుణ ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ కళాశాల సమీపంలోని పద్మావతి నగర్ లో నివసిస్తున్న ఉలవలపూడి రవికిరణ్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని 3 వ్యక్తులు దిండుతో ముఖం నొక్కి కత్తితో దాడి చేశారు. కేకులు వేయడంతో వారు పారిపోయారు. గాయపడిన రవిని భార్య శైలజ 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.